నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నది అంటే చాలా సర్వేల్లో కూడా ఇప్పటికే వెల్లడైంది. మొత్తం ఆయనకి 35 నుంచి 39 స్థానాల వరకే వస్తాయి అనేది ఒక అంచనా కూడా వచ్చింది. దీని నుంచి ఎలా బయటపడాలి అని రకరకాల ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఆ ప్లాన్లో మొదటి భాగం ఏంటి అంటే ఈ దాదాపుగా వైసీపీకి 151 మంది ఎంపీలు ఉన్నారు. ఓ 4 తెలుగుదేశం నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, ఒకళ్ళు జనసేన నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏం తేల్చారు అంటే వ్యతిరేకత ఉన్నది జగన్ మీద కాదు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, అందుకని ఎమ్మెల్యేలను మారుద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలని మార్చాలని ప్లాన్ వేసి వ్యతిరేకత అంటే ఈ ఎమ్మెల్యేలను మార్చేస్తే మళ్ళీ మనం గెలవచ్చు అని వాళ్ళకి ఏదో ఆలోచన, ఏదో పొలిటికల్ క్యాలిక్యులేషను, లేకపోతే ఈ పని చేయరు కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి సామరస్యపూర్వకంగా చెయ్యాలి. అటువంటి మెకానిజం వైసీపీలో లేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకి మధ్యలో సంబంధం లేదు. ఆ గ్యాప్ పెరిగిపోయింది, వాళ్ళ మధ్య అనుబంధం కట్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎవరో మధ్యవర్తులు వెళ్ళిపోయి మీకు సీట్ లేదు, జగనన్న ఇవ్వద్దన్నాడు అని చెప్పేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోవటం లేదు. అదే ఇప్పుడు జరుగుతున్న, అదే పెద్ద ప్రధానమైన సమస్య వైసీపీకి. ఏమాత్రం రాజకీయ అనుభవం ఉన్నవాడు అయినా సరే ఇటువంటి పనులు చేయడు అనేది మొత్తం రాజకీయ పరిశీలకులందరూ అంటున్న మాట. అయినా ఇప్పుడు ఈ టికెట్లు గొడవ ఇవన్నీ కూడా అసలు ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఆయన మీద ఉన్న వ్యతిరేకత మొత్తాన్ని ఎమ్మెల్యేల మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఎమ్మెల్యేలని బలిక బకరా చేసి వాళ్ళని బయటికి పంపించి మళ్ళీ మనం గెలుద్దాం అని ప్లాన్ వేయటం అది చాలా అసలు ఒక రకంగా హాస్యాస్పదం. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు ఎమ్మెల్యే మీద 10% ఉంటే ఆ ముఖ్యమంత్రి మీద మిగిలిన 90% ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటే ఆ విధంగా పనిచేస్తుంది. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఓవరాల్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత నువ్వు ఎమ్మెల్యేని మారిస్తే ఒక 10% తగ్గచ్చు, 90% అట్లాగే ఉంటుంది. ఆ 90%లో అందరూ మునిగిపోతారు. ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని ఆ విధంగా చూడాలి తప్ప ఎమ్మెల్యేని మార్చేస్తే 90% వ్యతిరేకత పోతుంది, కేవలం ఒక 10% వ్యతిరేకతే ఉంటుంది, మళ్ళీ మనం గెలుస్తాము అని లెక్కేసుకోవడం అసలు అక్కడే పప్పులో కాలేస్తున్నట్టు. వాస్తవానికి ఈ 151 మంది అంటే ఒకటి తీసేయండి, ఒకటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎటు కంటెస్ట్ చేస్తాడు, ఈ 150 మందిని ప్లస్ తెలుగుదేశం నుంచి ఫిరాయించి వచ్చారు కదా ఆ 4కి, జనసేన నుంచి ఫిరాయించి ఒక ఆయన వచ్చాడు కదా ఆయనకి, వీళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చేస్తే వాళ్ళు ఏదో నయానో భయానో వాళ్ళు ఏదో కింద మీద పడి ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు గెలవటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో కొంతమంది అయినా గెలవటానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఈ రాంగ్ క్యాలిక్యులేషన్లు వేసేసుకొని ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ 90% వాళ్ళ మీదకు తోసేసి మళ్ళీ మనం గట్టెక్కుదాం అని ప్లాన్ వేయటమే ఇక్కడ చాలా కీలకమైన పరిణామం. దీంతో ఏమైంది అంటే ఈ ఎమ్మెల్యేలందరూ ఎక్కడికక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టండి, మంత్రులకి దిక్కులేదు. వాళ్ళకి టికెట్ డినై చేస్తే వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలో వాళ్ళకే అర్థం కావట్లా. ఈ పరిస్థితుల్లో వైసీపీ చిక్కుకుపోయి ఉన్నది. మొత్తం దాదాపుగా 94 మందికి టికెట్లు మార్చబోతున్నారు. అంటే చాలామందిని డ్రాప్ చేస్తున్నారు,
కొంతమందిని మారుస్తున్నారు, కొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలుగా తెస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలుగా పోటీ చేయిస్తున్నారు. ఈ మార్పులన్నీ దాదాపుగా 94 నియోజకవర్గాల్లో జరగబోతూ ఉన్నాయి. ఉన్న 150లో 94 నియోజకవర్గాల్లో నువ్వు మార్పులు చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి అంటే మళ్ళీ గెలవటానికి అవకాశం లేదు. మళ్ళీ గెలవటానికి అవకాశం లేదు కాబట్టి ఈ ప్రయోగం చేస్తున్నాడు అనే అర్థం వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక అంటే మామూలుగా అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఇవన్నీ ఆలోచిస్తాడు. అట్లా కాకుండా దానికి భిన్నంగా ఏదో బ్లేమ్ అంతా పక్కన వాడి మీద వేయటమే. ఈ 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలని వాడుకొని వాళ్ళందరితోటి ఇప్పుడు ఉదాహరణకి పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, రోజా వీళ్ళందరూ ప్రతిపక్ష నాయకుల్ని అమ్మనా బూతులు తిట్టారు. మనం చూసాం కదా, ఇంకా తిడుతూనే ఉన్నారు. అట్లా వీళ్ళందరితోటి తిట్టించి వీళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? జోగి రమేష్ అయితే ఏకంగా వచ్చి తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద దాడి చేశాడు, అటాక్ చేసిన తర్వాత మంత్రి అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ మొత్తం అల్లాడిపోతున్నది. కొంతమందిని జగన్ అయితే పిలిచి ఏదో మాట్లాడుతున్నాడు, సర్ది చెప్తున్నాడు. సర్ది చెప్పటం అంటే వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, వ్యతిరేకత మా మీదేనా నీ మీద లేదా అని అడుగుతున్నారు. ఇట్లా అడిగిన ఎమ్మెల్యేలని వాళ్ళని ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేస్తాడో తెలీదు. ఇంకొక 2 నెలల పాటు అధికారం ఉంటుంది కాబట్టి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు అధికారం తన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇట్లా ఎదురు తిరిగి ప్రశ్నించిన ఎమ్మెల్యేలని ఏం చేస్తాడో తెలియదు. కానీ వాళ్ళు మాత్రం తెగించి అడుగుతున్నారు. అంతే కదా, పాపం వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు. ఇంకా టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళలేరు, వేరే పార్టీలు ఏమి తీసుకోవు వీళ్ళని. అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని చూసుకొని అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించారు. కొంతమంది ఇసుక దోపిడీ, కొంతమంది మద్యం దోపిడీ, కొంతమంది స్థలాలు కబ్జా చేయటం, ఈ రకంగా కొంతమంది ఏమో దోపిడీ చేసి బతికారు, మరికొంతమంది ఏమో ఇది ఏం చేయలేక వాళ్ళు నిస్సహాయంగా ఉండిపోయారు. ఈ 2 కేటగిరీల వాళ్ళకి కూడా ఇప్పుడు టికెట్లు గల్లంత అయిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మొత్తం వైసీపీ మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఈ కల్లోలం ఎప్పటికి చల్లారుతుందో, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.